వెల్కమ్ టు రవి వ్లాగ్స్. టుడే వ్లాగ్ ఏంటండి భోగి అనమాట. సో స్పెషల్ నాకు మా ఆయనకి కూడా అంటే ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత ఫస్ట్ సంక్రాంతి భోగి కనుమ అనమాట. సో మాకైతే చాలా స్పెషల్. సో ఈ భోగి కోసం అయితే నేను చాలా వెయిట్ చేశాను. బేగా కూడా లెగసిపోయాను, అసలు నిద్రే పోలేదు నైట్ కూడా. సో చాలాసేపు ఎప్పుడెప్పుడు అయిపోతుందో ఎప్పుడు భోగి మంట కలుద్దామా అన్నట్టు ఉండేదాన్ని. సో ఆఫ్టర్ దట్ ఇది మా ఊర్లోని రామాలయంలో అయితే పూజ అయితే జరుగుతుంది. చాలా మంది అయితే అటెండ్ అయ్యారు, కపుల్స్. చాలా పెద్దవాళ్ళు అందరూ వచ్చి కూడా పూజ అయితే చేయించుకుంటున్నారు దేవుడి దగ్గర. సో మేము కూడా అయితే మధ్యలో అయితే అటెండ్ అయ్యాము. సో కొంచెం ఎంత బేగా లేచినా లేట్ అయితే అయిపోయింది. సో ఆఫ్టర్ దట్ మా ఇంట్లో మేము పూజ అయ్యి వచ్చేటప్పటికి మా అత్తమ్మలు మా ఇంటి దగ్గర అయితే మంట అయితే పెట్టారు. సో ఆ భోగి మంట అయితే కాసేపు అయితే ఉన్నాము అక్కడ. చాలా వేడిగా చాలా స్పెషల్గా అనిపించింది. నాకైతే ఫస్ట్ భోగి చిన్నప్పటి నుంచి కూడా మా ఇంట్లో ఏం పండుగలు చేసుకోరు. సో నాకైతే చాలా స్పెషల్గా అనిపించింది. ఆఫ్టర్ దట్ మేమైతే టెంపుల్కి అయితే వెళ్దామని అనుకున్నాం. అయితే సడన్గా అనుకున్నాము, ముందైతే మాకు ఏ ప్లాన్స్ లేవు. సో సడన్గా వెంకటేశ్వర స్వామి టెంపుల్కి అయితే వెళ్దామని డిసైడ్ అయ్యామన్నమాట. సో మేమైతే వెంకటేశ్వర స్వామి టెంపుల్ అది కూడా పెందుతులో ఉంటుందంటే, నాకైతే పెందుతులో ఉంటుందని తెలియదు. కొన్ని చోట్ల తెలుసు, పెందుతులో ఉంటుందన్న విషయం నాకు తెలియదు అనమాట. పెందుతులో కొండ చక్కెర అలా ఉందన్నమాట. సో మేమైతే రెడీ అయిపోయి ఫ్రెష్ అప్ అయిపోయి టెంపుల్కి అయితే వెళ్తున్నాము. ఇంక మనకు అలవాటే కదా వీడియోస్ తీయడము. సో వీడియోస్ అయితే స్టార్ట్ చేశాను. ఆయనకైతే కోపం వచ్చేసింది, బట్ చిన్న చిన్న మెమరీస్ అయితే ఉండాలి కదా. సో అందుకని అట్ ద సేమ్ టైం వ్లాగ్ కోసం అయితే వీడియోస్ అయితే తీయాలి. సో దానికోసమే తీస్తున్నాను. మా ఆయన సాంగ్ పడుతున్నది, ఫుల్ చలేసేసింది. నాకైతే చాలా అంటే చాలా చలేసింది. స్వెటర్ వేసుకునే బాగుండు అనిపించింది అనమాట. సో ఫైనల్ అయితే మేము టెంపుల్కి వెళ్ళే రూట్ దగ్గరికి అయితే వచ్చాము. ఈ టెంపుల్ కూడా కొండ మీద ఉంది, సింహాచలం టెంపుల్ లా అనిపించింది. అదేంటో టెంపుల్స్ అన్ని కూడా కొండ మీదే ఉంటాయి. నాకు అదే డౌట్ ఉంది. అన్ని టెంపుల్స్ కూడా చాలా కొండ మీద ఎత్తులో ఉంటాయి, ఎందుకంటో మరి తెలీదు. సో ఫైనల్ అయితే రీచ్ అయిపోయాము. పైకి ఆయన స్కూటీ అయితే పార్క్ చేశారు సైడ్కి. అంటే మా మరిది మా ఆయన కూడా వచ్చారు. నేను తర్వాత మా మరిది ఫ్రెండ్ మేము నలుగురమే అయితే వెళ్ళాము. అప్పటికే టెంపుల్లో చాలా కొంచెం రష్గా అయితే ఉంది. చాలా మంది అయితే సెంటర్లో స్పేస్లో కూడా కూర్చున్నారు. మరి మేము బేగా వచ్చిన వాళ్ళ ఏంటో ఫస్ట్ చాలాసేపు దేవుడే కనిపించలేదు, చాలా ఎక్కువ మంది ఉన్నారు జనం. యాక్చువల్లీ కళ్యాణం చేస్తారని తెలుసు, నేనైతే మార్నింగ్ చేస్తారేమో అనుకున్నాను, కానీ ఈవినింగ్ అంటే చేయిస్తారంట. వెంకటేశ్వర స్వామి కళ్యాణము అందరి చేత కూడా చేయిస్తారు, ఇది కూడా ఈవినింగ్ అని చెప్పి అనౌన్స్ చేస్తారనమాట. అక్కడ టెంపుల్ లాగా అక్కడ అందరూ కూర్చొని ఉన్నారు. పూజ అయితే జరుగుతుంది అనమాట. వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఇంకా ఓపెన్ అయితే చేయలేదు. సో కాసేపట్లో పూజ అయితే జరుగుతుందని చెప్పారు. సో మేము ఏం చేస్తామంటే ఎలాగో వచ్చాము కదా, ప్రదక్షిణలు చేయాలి కదా గుడి చుట్టూ అని చేసి ప్రదక్షిణ అయితే స్టార్ట్ చేసాము. గుడి చుట్టూ 3 times తిరగడానికి. తర్వాత అయితే మేము ఇంకా ఫైనల్ అయితే ఓపెన్ చేశారు. నాకైతే అసలు ఏం కనిపించలేదు. ఆ వీడియో కూడా మా మరొక తీసారు. తనైతే హైట్ ఉంటాడు, అందుకే అదైనా చూశాను నేను ఫోన్లో చూడడమే. అట్ ద సేమ్ టైం అక్కడ టీవీ లాగా పెట్టి ఉంది, అక్కడ కూడా చూడొచ్చు, కానీ డైరెక్ట్గా చూసింది అనేది వేరు కదా. చాలా సేపటి తర్వాత మాకు కొంచెం కాలం అయింది, అప్పుడైతేనే నేను వెళ్ళి దేవుని చూడగలిగాను. చాలా జనం ఉన్నారు, చూడలేకపోయాము. సో ఆఫ్టర్ దట్ పూజ అయిపోయిన తర్వాత దర్శనం అయిపోయిన తర్వాత మేము ప్రసాదంకి అయితే వెళ్ళాము. అక్కడ గర్ల్స్కి బాయ్స్కి ఉమెన్స్కి ఇలా సపరేట్గా ఉన్నది లైన్. సో అటు ఇటు బాయ్స్ అందరూ ఒక సైడ్, ఉమెన్స్ అందరూ గర్ల్స్ అందరూ ఒక సైడ్ ఉన్నాము. సో నేనైతే లైన్ కట్టలేదు, అంతసేపు నేను కట్టలేను. సో నేనైతే లైన్ అయితే కట్టలేదు. మా మరిది మా ఆయన అయితే వెళ్ళారు లైన్లో ప్రసాదం తేవడం కోసం. అదంతా ప్రసాదం కోసం, ఎందుకబ్బా ప్రసాదం కోసం అంత లైన్ అనిపించింది, కానీ ప్రసాదం అయితే చాలా 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 నచ్చింది నాకైతే. భలే ఉంది ప్రసాదము. మా ఆయనకి తెచ్చేసారు నా కోసం, ఆయన తెచ్చుకుని నేను కూడా తినేసాను. నెక్స్ట్ మా మరిది కూడా వేరే ప్రసాదం తెచ్చారు. పులిహోర అనేది కామన్గా ఉందన్నమాట. సో ప్రసాదం మా ఆయన దాంట్లో కొంచెం ప్రసాదం, మా దాంట్లో కొంచెం ప్రసాదం తినేసాను. అసలు టిఫిన్ తిందాం అనుకున్నాం, ఆ ప్రసాదం తినేటట్టు నాకు కడుపుతో నిండిపోయింది. చాలా చాలా బాగుంది ప్రసాదం, అందుకే అంత లైన్ కట్టారు. అంత మహత్యం ఉంటుంది ప్రసాదంలో అనిపించింది. చాలా బాగుంది. ఇద్దరికే కొంచెం కొంచెం తినేసాను. ప్రసాదం అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుంది. 2 రకాలు పెట్టారు. పులిహోర అనేది మాత్రం కామన్గా ఉందన్నమాట. సో ప్రసాదం కోసమే, దానికోసం అంత వెయిట్ చేయాల్సిన నీడ్ ఉంది అనిపించింది. అంత నచ్చింది నాకు ప్రసాదం. నార్మల్గా అంతగా నచ్చదు, కానీ భలే ఉంది. తర్వాత తినేసాము. తినేసిన తర్వాత మేము ఇంక పని పట్టు ఉండదు కదా షాపింగ్కి అని చెప్పేసి వచ్చాము. యాక్చువల్లీ నేను షాపింగ్ చేసుకోవాలి, కానీ వీళ్ళిద్దరు షాపింగ్ చేసుకుంటున్నారు అక్కడ. సో షర్ట్స్ ప్యాంట్స్ అవన్నీ చూసుకుంటున్నారు షాపింగ్ అని. మనం ఖాళీగా ఉన్నాం కదా అని చెప్పి అలా వీడియో తీస్తున్నాను. షూస్ ఉన్నాయి, బాయ్స్ కలెక్షన్ ఉంది అక్కడ, మంచి మంచి కలెక్షన్ ఉంది. పెందుతులని షాప్ ఉంది. సో షాపింగ్ అయిపోయిన తర్వాత మేమైతే మా బాబాయ్ వాళ్ళ ఇంటికి అయితే వచ్చాము. మా బాబాయ్ పిన్ని వాళ్ళ ఇంటికి.
సో అప్పటికి సడన్గా వెళ్ళాం మేము. సో మా పిన్ని అప్పటికి ఏం చేయలేదు. సో మేము సడన్గా వెళ్ళాము. సో మా పిన్ని ఏంటంటే మేము వస్తామని కూడా మా పిన్నికి తెలియదు అనమాట. సో ఏంచి అప్పటికప్పుడు సడన్గా మాకు వచ్చి సేమియా అయితే చేశారు. చాలా బాగా చేస్తాం మా పిన్ని. చాలా మేము వెళ్ళినప్పుడే చాలా బాగా చూసుకుంటారు. మా బాబాయ్ కన్నా మా పిన్నికి నాకు చాలా ఇష్టం. అక్కడ ఉండిపోవాలనిపిస్తుంది నాకైతే. బట్ అవ్వదు కదా, జాబ్ చేస్తున్నాము. సో ఇంటి దగ్గర కాబట్టి ఉంటాము అక్కడే. సో చాలా బాగా చూసుకుంటారు. సో సేమియా అయితే తింటున్నాం. చాలా బాగా మేము వచ్చామని అప్పుడు మళ్ళీ చేశారు మా పిన్ని. సో అక్కడైతే చాలా కాసేపు ఉన్నాము. సో కాసేపు ఉన్న తర్వాత అయితే మేము ఇంటికైతే వెళ్తున్నాం అనమాట. సో మా మౌనిని అయితే వాళ్ళ నాన్నమ్మ ఇంటి దగ్గర డ్రాప్ చేసి మేమైతే అలా ఇంటికైతే వెళ్దాం. మౌని మా బాబాయ్ వాళ్ళ చిన్నమ్మాయి అనమాట. స్కూల్ చదువుతుంది పాప. సో నెక్స్ట్ అయితే మాత్రం మేము ఇంటికి వెళ్ళి వచ్చి మళ్ళీ ఏమైనా మేమైతే ఎయిర్పోర్ట్కి అయితే వెళ్ళాము. సడన్గా ఎయిర్పోర్ట్కి అయితే ఎందుకు వెళ్ళాల్సి వచ్చిందంటే అప్పుడు ఇది కూడా సడన్గానే జరిగింది. అసలు ఆ రోజు మేము ఏం ప్లానింగ్సే లేవు, కానీ అన్నీ కూడా చాలా సడన్గా జరిగాయి. ఆ రోజు అయితే మాత్రం మా బావ అంటే మా అక్క వాళ్ళ హస్బెండ్ ఏమైనా వర్క్ పని మీద వేరే ప్లేస్కి అయితే వెళ్తున్నారు. సో దానివల్ల మేము ఎయిర్పోర్ట్కి అయితే వచ్చాము. సో మా అక్క తను మీకు తెలిసి ఉంటుంది ఆల్రెడీ. సో మా ఆయన సో మా బాబాయ్ మన పక్కన లగేజ్ పెట్టడానికి అటువైపు అయితే వెళ్ళారు. సో నేను ఖాళీగా ఉన్నాం కదా అని చెప్పి వీడియో అయితే చేస్తున్నాను. ఎయిర్పోర్ట్ అనమాట. అక్కడ భలే నాకు ఎయిర్పోర్ట్ భలే ఇష్టం. అంటే ఎప్పుడు చూడలేదు, కొత్తగా అనిపిస్తుంది ఎయిర్పోర్ట్ అనేది. సో అలా ఒక ప్లాన్ లాగా అయిపోయింది అనుకోకుండా. అంటే చాలా రోజులు అయ్యింది మా అక్క మేము నలుగురు ఇలా బయటికి వెళ్ళి. సో నాకు కొంచెం స్పెషల్గా అనిపిస్తుంది. యాక్చువల్లీ 3 daysలో వెళ్దామని ప్లాన్ చేసాము, కానీ ఏమైందంటే సడన్గా అయ్యింది. వర్క్ వల్ల మా బాబాయ్ ఏమైనా వెళ్ళాల్సి వెళ్తుంది. వారు కంపెనీ నుంచి పంపించారు అనమాట. కొంచెం మా బావ టాలెంటెడ్, అందుకే పంపించారు. సో నెక్స్ట్ ఏమైనా సో మా బావ వాళ్ళ ఫ్రెండ్స్ ఇంకో 2 రావాలి. సో వాళ్ళ కోసం అయితే వెయిట్ చేస్తున్నాం అనమాట. అక్కడ మేము అందరమే సో అంటే అందరూ కలిసి కదా వెళ్ళాలి. సో అందుకని వెయిట్ చేస్తున్నాము. సో వచ్చిన తర్వాత అతనైతే ఫుడ్ అయితే తెచ్చారు. సో మేమైతే మా రమ్య మా బావ ఒక ప్లేట్లో తిన్నారు, నేను మా ఆయన అయితే ఒక ప్లేట్లో అయితే తిన్నాము. పాపం చాలా బాధ అనిపిస్తుంది దానికి, కానీ ఏదో అలా కవర్ చేసేస్తుంది ఫేస్లో అయితే. అసలు అంటే ఎక్కువ రోజులు ఉండాలన్నమాట దూరంగా. కొన్ని డేస్ అనుకున్నారు, కానీ ఎక్కువ డేస్ అయ్యేలా ఉంది ఇప్పుడైతే మాత్రం. సో ఇంకేం చేస్తామో తినేసిన తర్వాత అయితే సో ఎయిర్పోర్ట్ లోపలికి అయితే వెళ్తున్నాం అనమాట. నేనే అలా వీడియోస్ తీస్తున్నాము, తనకి మెమరీస్గా ఉంటుంది కదా. చాలా రోజులు అయితే ఉండు మా బావ. సో పాప అని చెప్పి చాలా వీడియోస్ అయితే తీస్తున్నాను. ఏదో నవ్వుతుంది కానీ నాకు చాలా బాధ ఉంటుందో నాకే తెలుస్తుంది. బయటకు నవ్వుతే మాత్రాన అంటే నవ్వుతూ పంపించాలి కదా మరి వర్క్కి. సో మనం ఏడుస్తూ ఉంటే బాగోదు కదా అని తను కొంచెం మెచ్యూర్డ్. సో అందుకని ఏమైనా ఏడట్లేదు, కొంచెం బాధ అయితే ఉంటుంది. సో అయితే లగేజ్ అది లోపలికి చెక్ చేసి లోపలికైతే వెళ్తున్నారు. సో ఏదో ఆధార్ కార్డ్ అయితే అడిగారు. సో ఆధార్ కార్డ్ అయితే తీస్తున్నారు ఇద్దరు చెక్ చేసుకొని. ఆధార్ కార్డ్ అయితే ఉండాలంటే మేము కూడా లోపలికి వెళ్ళాలంటే మేము తెచ్చుకోలేదు. ఫోన్లో ఉన్నా పర్లేదు, కానీ ఏమో ఇంకా టైం లేదు. మేము ఇంక వేరే వర్క్ మీద వెళ్ళాల్సి వేరే దగ్గరికి. సో దానివల్ల అయితే మేము లోపలికి అయితే వెళ్ళలేదు. 2 hours 3 hours ముందే ఉండాలంటే ఎయిర్పోర్ట్కి లోపలికి. అదేంటో మరి చాలా బేగా అయిపోయింది. వాళ్ళకి ఇది చికెన్ సంక్రాంతి, సో పర్లేదు. చికెన్ భోగి కనుమ సంక్రాంతి, సో కొంచెం ఏదో అలా అడ్జస్ట్ అయిపోయింది. మరి ఏం చేస్తాము. ఫైనల్ మా బాధ్యత లోపలికి వెళ్ళిపోయిన తర్వాత అయితే మేమైతే బయటకు అయితే వచ్చి కొన్ని ఫొటోస్ అవి తీసుకున్న తర్వాత సో మేము మా సిస్టర్ మేము డ్రాప్ చేసి మేమైతే మాత్రం ఇంటికైతే వెళ్ళిపోయింది. ఇదండి మా బ్లాగ్. అనస్ఫూర్తిగా అన్నీ జరిగాయి. సో మా ఫస్ట్ భోగి. మీకు మా వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.